पोको C51 माइक चेंज करे तो भी नहीं आ रहा। माइक चेंज చేసినా వస్తలేదు। మళ్ళీ ఈ సీసీ మైక్ ఆల్రెడీ చేంజ్ చేసిన వస్తలేదు। సీసీ బోర్డ్ చేంజ్ చేసిన వస్తలేదు। సీసీ బోర్డ్ చేంజ్ చేసినా కూడా దీనికి ఒకటే సొల్యూషన్, ఇలా కెపాసిటర్ ఉన్నాయి చూసినావా, ఇలా జంపర్ చేయాల। ఇది జంపర్ కొడితే 100% సక్సెస్ఫుల్ అవుతుంది। ఇక్కడ జంపర్ చేయాలి, ఓకేనా। ఇట్లా లాస్ట్ 2 కాయిల్స్ ఉంటాయి కదా, ఇది జంపర్ కొట్టేస్తే 100% మైక్ సక్సెస్ఫుల్ అవుతుంది। మీకు చెకప్ చేసి చూపిస్తాం, ఓకే। ఇప్పుడే వచ్చినాకనే అది ఇలా ఫోన్ అడుగుతా ఎంత అంటదో అది పైసలు బ్యాంకులు ఇద్దరొచ్చు అనుకున్నా, అయితే సారు లంచ్ టైం పోయిండు కేవీసీ అయినాక రేపు లేపుకోమ్మా అంటున్నాను। ఇంటికి వచ్చినాక ఇస్తా, ఇంటికాడ ఉన్నా ఇంటికి వచ్చినాక ఇస్తా నేను। అవి ఫోన్లో వారు బ్యాంకులు ఇద్దరొచ్చు అనుకున్న పైసలు వేరే 2000 అదే మరి ప్రశ్న కలిస్తే ఏమంటే సరేనా? సందీప్ కొడతాను ఫోన్ పై మన ఇంటికి అన్నయ్య చూపెడతావా నాకు? ఓకే ఓకే జంపర్ అనేది నీట్గా కొట్టాలా। అలా దేనికైనా టచ్ అయిందంటే మళ్ళీ డిస్ప్లే షార్ట్ అయిపోతుంది, సరేనా। ఏడ కూడా టచ్ అస్సలు కానియకుండా చేయాలి, ఓకేనా। పాతదానికి మైక్ చేంజ్ చేసిన అయినా కూడా రాలేదు, ఓకేనా। ఈ పాతది నడుస్తుంది, బట్ ఇది ఛార్జింగ్ పిన్ పోయిందని కొత్తది ఇస్తున్నా, ఓకేనా। మళ్ళీ ఇంకోటి దీనికి కొత్త డిస్ప్లే వేసినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి। దీనికి అలాంటి డిస్ప్లే వేసింది ఎక్కడనో, దానివల్ల ఇట్లా ప్రాబ్లం వస్తుంది। వేసిన డిస్ప్లే ఇది, ఓకేనా। వేసినప్పటి నుంచి అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి। ఆడ కెపాసిటర్ ఉంటుంది కదా, ఆడి జంపర్ అనేది కొడితే కంపల్సరీ మైక్ సక్సెస్ఫుల్ అవుతుంది, ఓకేనా।